అందరికీ నమస్కారం. ఈరోజు 114 రోజు మన వ్యవసాయ ప్రయాణం జరుగుతుంది. అందులోకే మిల్లులో అక్కడ ఇంతకుముందు వేసిన ధాన్యం అయిపోయిన దానివల్ల వడ్లు వేయడం జరిగింది. నాకు ఒకటంటే చాలా ఇష్టం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు. అందువల్ల శ్రమ అంటే చాలా గొప్పది. ఆ విధంగా కష్టపడే వాళ్ళు ఎప్పుడైనా పైకి వస్తారు. మా తాతగారు వాళ్ళ టైంలో కూడా వాళ్ళు కష్టపడే పైకి వచ్చారు. తర్వాత మా తండ్రి గారు వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇక నా గురించి నేను చెప్పుకోదలుచుకోలేదు. ఎవరు ఏం ఊహించుకున్నా సంతోషమేను. తర్వాత మా హర్ష ఇప్పుడు దాకా 40 మూటలు ఒక్కడే ఎత్తడం జరిగింది. జనార్దన హరీష్ మొయ్యడం జరిగింది. అందుకే చెమటలు కారిపోయినాయి. ఇలాంటివి అంటే నాకు భలే ఇష్టం. వర్కింగ్ స్టైల్, ఎందుకంటే ఆ వర్కింగ్ స్టైల్ మించింది లేదు. ప్రతి ఒక్కరు ఏ రంగంలో ఎత్తుకున్నా కూడా చిన్నప్పుడు ఆంచి కష్టపడి వర్క్ చేసిన వాళ్ళు అద్భుతమైన విజేతలు అయ్యారు. ఆ విధంగా కష్టాన్ని కూడా ఇష్టంగా భావించేస్తే విజయం తథ్యం. అది ఆ విధంగా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు డెలివరీ కాడ టౌన్ డెలివరీలు అయితే మన హర్ష స్వయంగా వేస్తుంటాడు. అది రైస్ బ్యాగులు కాడ అవి కూడా నాకు సంతోషం. ఏంటంటే మనం శ్రమ పడడం అనేది గొప్ప విషయం. ఎంత స్థాయి లేకపోయినా ఇప్పుడు పైకి పోయినా కూడా మనం ఎప్పుడు అందరితో వినయంగా ఉండి ఎదిగే వేళల్లో ఒదిగి ఉండాలా. కష్టపడే తత్వం ఎప్పుడూ ఉండాలా. ఈ రెండు మనిషిని అద్భుతమైన గౌరవాలకి ఉన్నత శిఖరాలకి చేరుస్తాయి. ఇది సత్యం. ఓకే, థ్యాంక్ యూ.